ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా మన అంశము 7 చెడు మార్గములను గూర్చి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. 7 చెడు మార్గములను గూర్చి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడ్డ మార్గాలు చాలా ఉంటాయి కదా. ఈ లోకములో చెడ్డ మార్గాలు చాలా ఉంటాయి, కానీ వాటిలో నుంచి బైబిల్ భాగంలో నుంచి 7 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే, దేవుని వాక్యములో సామెతల గ్రంథములో 4వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే దేవుని వాక్యము ఈ రీతిగా మనకి తెలియజేయబడుతూ ఉంటుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనములో దేవుని వాక్యములు ఏమని వ్రాయబడుతుంది అంటే, భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడవవద్దు అని మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ లోకములో ఎలా నడుచుకోవాలి, ఏ త్రోవలో మనము ముందుకు వెళ్ళాలి, ఎవరి మార్గములో మనము నడవకూడదు అనేది మనకిక్కడ తెలియజేయబడుచున్నది. దేవుని వాక్య భాగముగా ఏమంటుందంటే, భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము. ఇలా మనం ఎప్పుడైతే ఉంటామో ఈ లోకములో ఎన్నో చెడ్డ మార్గాలు ఉంటాయి, అవునా? చెడ్డ మార్గాలు చాలా కనిపిస్తాయి మనకి. మన ఎదుట చెడ్డ మార్గాలు మనకు ఉన్నప్పటికీ మనకు కనిపిస్తున్నా, ఎప్పుడైతే మనము భక్తిహీనుల త్రోవలో చేరకుండా దుష్టుల మార్గమున నడవకుండా ఉండాలని ఆశపడి అలా మనం జీవిస్తూ ఉంటామో, మన ఎదుట ఎలాంటి చెడ్డ మార్గము కనిపించినా ఆ మార్గములోనికి వెళ్లకుండా ఉండేటువంటి అవకాశము మనకు కలుగుతూ ఉంటుంది. అంటే ఆ ఆలోచన కూడా మనకు రాదన్నమాట. కనుక దేవుని పిల్లలైనటువంటి మనము ఎలా ఉండాలి అనేది ఈ విషయాల్లో మనకి స్పష్టంగా తెలియజేయబడుచు ఉంటుంది. ఈ విషయంలో మనము దేవుని బిడ్డలు నడవకూడనటువంటి చెడ్డ మార్గాలు 7 విషయాలు మనం చూద్దాం. మొదటగా మనం చూస్తే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తే, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటగా మనం చూస్తే విశ్వాసఘాతకుల మార్గం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎవరి మార్గం కనిపిస్తుంది? విశ్వాసఘాతకుల మార్గము మనకు కనిపిస్తుంది. అంటే మొదటిగా ఈ దేవుని బిడ్డలు నడువకూడనటువంటి చెడ్డ మార్గాలలో మొదటగా మనం చూస్తే ఏ మార్గం కనిపిస్తుంది? విశ్వాసఘాతకుల మార్గము. అర్థమైందా? విశ్వాసఘాతకుల మార్గము అంటే, విశ్వాసఘాతకుల మార్గము అంటే కృతజ్ఞత లేనివారు. విశ్వాసఘాతకులని ఎవరిని అంటారు? చెప్పాలి, ఎవరిని అంటారు? కృతజ్ఞత లేని వారిని, అలాగే చేసినటువంటి మేలును మర్చిపోయే వారిని అంటారు విశ్వాసఘాతకులని. ఎవరిని అంటారు? కృతజ్ఞత లేని వారిని, చేసిన మేలును మర్చిపోయే వారిని విశ్వాసఘాతకులండి. నేను ఎంత మేలు చేశానో, కృతజ్ఞత లేదు, ఈరోజు నాకు ఆపదలో ఆదుకోలేకుండా వారు ఏం చేస్తున్నారంటే ముఖము చాటు చేసుకుంటున్నారు, ఎట్లా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనము ఏ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి విశ్వాసఘాతకుల మార్గంలో మనం నడవటానికి వీల్లేదు. అంటే వారిని పోలి నడుచుకోవటానికి. వారు ఆనాడు విశ్వాసఘాతకులుగా ఉండి ఒకవేళ చేసిన మేలును మర్చిపోయి కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు అని చెప్పి మన పట్ల మనం కూడా అలా ఉండటానికి వీల్లేదు. ఎందుకని అంటే మనం దేవుని పిల్లలమే. ఎందుకని అంటే మనము దేవుని పిల్లలమి, దేవుని మార్గములో నడుస్తున్నాం. చెడ్డ మార్గాలు వద్దనుకున్నాం కదా, చెడ్డ మార్గములో నడవకూడదని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ విశ్వాసఘాతకుల యొక్క మార్గమును మరలా తిరిగి మనం అనుసరించటానికి వీల్లేదు. ఆల్రెడీ వాళ్ళను మనం అంటున్నాం, వారు విశ్వాసఘాతకులు, కృతజ్ఞత లేనివారు, చేసిన మేలుని
మర్చిపోయినటువంటి వారు అని మనం అనుకుంటున్నాం. అనేక మంది వారికి అలాంటి ముద్ర వేశారు. కానీ మరలా అదే మార్గంలో మనం వెళ్ళటానికి వీల్లేదు. అంటే వారిని పోలి మనము నడుచుకోవటానికి వీల్లేదు. ఆ మార్గము ఎలాంటి మార్గము అంటే చెడ్డ మార్గము, అంటే విశ్వాస ఘాతకుల మార్గము. అది దేవునికి ఇష్టమైన మార్గము కానీ కాదు. అది దేవునికి ఇష్టమైన మార్గము కాదు. కాబట్టి ఆ మార్గంలో మనం నడవటానికి వీల్లేదు అని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ భాగంలో కూడా ఇలాంటి విశ్వాసఘాతకుల మార్గాలు చాలా ఉన్నాయి. చాలామంది ఇలాగే కృతజ్ఞత లేని వారుగా, చేసిన మేలును మర్చిపోయినటువంటి వారుగా ఉండి వారి ప్రాణములు తీయటానికి చూసినటువంటి వారు, అలాగే వారిని నాశనములోనికి నడిపించాలని అనుకున్నటువంటి వారు చాలామంది వాక్య భాగాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ వారి పతనం ఎలా ఉందో కూడా దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. కనుక ఈరోజు దేవుని పిల్లలైన మనము అలా నడుచుకోవటానికి వీల్లేదు అని నేను ప్రభు పేట మీ అందరికీ మనవి చేస్తున్నాను. రెండవదిగా మనం చూస్తే భక్తి విడిచిన వాని యొక్క మార్గము. ఏ మార్గం అది? భక్తిని విడిచినటువంటి వాని యొక్క మార్గము. సామెతల గ్రంథములో 4వ అధ్యాయములో 14వ వచనములో మనం దేవుని వాక్యములో చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే భక్తిహీనుల త్రోవను చేరకూడదంట. ఎవరి త్రోవలో, ఎవరి మార్గములో అంటే వీళ్ళెవరు? భక్తి విడిచినటువంటి వారు. వీళ్ళు ఎలాంటి వారు? భక్తిహీనులు. అంటే భక్తిని విడిచిపెట్టేశారు వీళ్ళు ఆల్రెడీ. అంటే అంతకుముందు భక్తి చేసినటువంటి వారే. అర్థమవుతుంది? అంతకుముందు వీరు భక్తి చేసినటువంటి వారే, దేవుణ్ణి ఎరుగునటువంటి వారే. కానీ ఒకానొక సమయంలో వీళ్ళు ఎలాంటి వారికి అయిపోయారంటే భక్తిని విడిచిపెట్టేసినటువంటి వారు అయిపోయారు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, అలాంటి వాని మార్గంలోనికి మనం వెళ్ళటానికి వీల్లేదు. తెలిసిన వారికైనా చెప్పొచ్చు అంట, తెలియని వారికైనా చెప్పొచ్చు. అర్థమవుతుందో? వారు వింటారు, కానీ ఎవరికి చెప్పలేమంట మనము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి చేసి 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 విడిచిపెట్టినటువంటి వాని మార్గంలోనికి మనం వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకని అంటే వీళ్ళు కొంతకాలం ఆల్రెడీ భక్తి చేశారు దేవుని దగ్గర. కొంతకాలం ఏం చేశారు? భక్తి చేశారు. ఆ తరువాత తొలగిపోయినటువంటి మార్గం ఎలా ఉంటుందంటే ప్రమాదకరంగా ఉంటుంది. భక్తి చేసి విడిచిపెట్టిన వారి యొక్క మార్గము ఎలా ఉంటుందంటే ప్రమాదకరముగా ఉంటుంది. ఆ మార్గములోనికి వారిని పోలి నీవు నడుచుకోవాలని వెళ్ళేవనుకో, నువ్వు ఎక్కడ పడిపోయినట్టు? ప్రమాదములో పడిపోయినట్టే. ఎక్కడ పడిపోయినట్టు? ప్రమాదంలో పడిపోయినట్లే. కాబట్టి మరలా మనం తెలిసి భక్తి చేసి విడిచిపెట్టినటువంటి వారి మార్గములోనికి మనము వెళ్ళకూడదు అని వాక్య భాగము తెలియచేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను భక్తుడు ఫస్ట్ భక్తి చేశాడు. అవునా? భక్తి చేశాడు లేదా? ఎంత భక్తి అంటే దేవుడు మాట్లాడి నీకేం కావాలి కోరుకో అంటే ఈ లోకంలో ఎలాంటి ఆస్తి ఐశ్వర్యాలు వద్దని అంత భక్తి చేశాడు. ఇప్పుడు ఈరోజు దేవుడు వచ్చి నీకేం కావాలో కోరుకో, నేను నీకు ఏదైనా ఇస్తానంటాడు. అవునా? నీకేం కావాలో కోరుకో, నీకు ఏదైనా నేను ఇవ్వటానికి రెడీగా ఉన్నాను అన్నాను అనుకో, మీరేం కోరుకుంటారు? చెప్పాలి. నాకేం వద్దు ప్రభు, ఈ లోకంలో నాకు పరలోకం ఇస్తే చాలు అన్నవారు ఎవరన్నా ఉన్నారా? చెప్పాలి. నాకు ఈ లోకంలో ఇల్లు లేదు ప్రభువా, సరైన తిండి లేదు, వస్త్రాలు లేవు కదా, నా బిడ్డలకు ఉద్యోగం లేదు, నాకు మంచి మార్గం లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో మన అవసరతలన్నీ తెలియజేస్తూ ఉంటాం. నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని చెప్పి ఏం చేస్తాం? మనకున్న అవసరతలన్నీ తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక యవనస్తుడు దేవుని మందిరానికి వెళ్ళాడంట. ఎవరు? ఒక యవనస్తుడు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని దగ్గర అంట గట్టిగా ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నేను ఏమి అడగను నిన్ను, నేను నీ దగ్గర ఏం కోరుకోను, ఒక్క విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఆలకించి నువ్వు నాకు సహాయము చేయాలి ప్రభువా. అది ఏంటి అంటే నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఏం కావాలి?
గవర్నమెంట్ ఉద్యోగం నాకు కావాలి, నా బ్యాగ్ నిండా డబ్బులు ఉండాలి. ఏముండాలంట? గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, నా బ్యాగ్ నిండా నాకు డబ్బు ఉండాలి, తిరిగి నా చుట్టూ కూడా అమ్మాయిలు ఉండాలి అని కోరుకున్నాడంట. అర్థమైందా? ఒక యవనస్తుడు దేవుని మందిరానికి వెళ్ళి కోరినటువంటి కోరిక అంట అది. ఏమేం కావాలి? గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, నా బ్యాగ్ నిండా డబ్బులు ఉండాలి, ఇంకా నా చుట్టూ అమ్మాయిలు ఉండాలి, నాకు ఇది ఇస్తే చాలు, ఈ లోకములు ఇంకేది అవసరం లేదన్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, నీకేం పర్వాలేదులే, నువ్వు కోరినట్టే నేను నీకు ఇస్తాను అన్నాడంట. హల్లెలూయా అని చెప్పి వాడికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడంట, గవర్నమెంట్ ఉద్యోగము ఇచ్చాడంట ఆ యవనస్తుడికి. ఆ గవర్నమెంట్ ఉద్యోగం ఏంటి అంటే అది కూడా ఎలాంటి ఉద్యోగం కావాలి అంటే ఒక పెద్ద దానిలో నేను ఉద్యోగం చేయాలి అన్నాడంట. ఒక పెద్ద దానిలో ఉద్యోగం చేయాలి అన్నాడంట. దేవుడిని కోరుకునేటప్పుడు మన కోరిక ఎలాంటిది అనేది దేవునికి తెలుసు. మన కోరిక దురుద్దేశంతో అడుగుతున్నామా, మనకు ఆ అవసరత ఉండి అడుగుతున్నామా అనేది దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు కోరినట్టే నీకు పెద్ద దానిలో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఒక బస్సులోనంట కండక్టర్ జాబ్ ఇచ్చాడంట. అర్థమైందా? ఏ జాబ్ ఇచ్చాడు? కండక్టర్ జాబ్ ఇచ్చాడు. ఇప్పుడు బస్సు ఎంత ఉంటుందండి? పెద్దదే కదా. పెద్ద దానిలో ఉద్యోగం, కండక్టర్ జాబ్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం. చూడండి, రెండో కోరిక ఏంటి? బ్యాగ్ నిండా డబ్బు ఉండాలి. కండక్టర్కి బ్యాగ్ ఉంటుందా లేదా? ఉంటుంది కదా. దానిలో చిల్లర ఉంటుందా? డబ్బులు ఉంటాయి కదా, దానిలో చాలా డబ్బులు ఉంటాయి. డ్యూటీకి ఎక్కి దిగేంత వరకు ఏం చేస్తాడు? ఆ టికెట్లు ఇచ్చి ఆ డబ్బులన్నీ బ్యాగ్లో వేసుకుంటాడు. మూడో కోరిక ఏంటండి? అమ్మాయిలు ఉంటారా లేదా? బస్సులో ఉంటారా? హల్లెలూయా. నీ కోరిక నేను తీర్చాను వెళ్ళు అన్నాడంట దేవుడు. తీర్చాడు, ఆ జాబ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడండి? చెప్పాలి. దురుద్దేశముతో అడిగినటువంటి కోరికలు అలా ఉంటాయి అన్నమాట. దేవుడు ఎలా తీర్చాలో అలా తీరుస్తాడు. కాబట్టి కొంతకాలం భక్తి చేసి ఆ భక్తిని విడిచిపెట్టినటువంటి వాని మార్గంలోనికి మనం ఏ మాత్రము కూడా వెళ్ళటానికి వీళ్ళది. అది చాలా ప్రమాదకరమైంది. ఇలాగే ఉంటుంది ఆ భక్తి కూడా. ఎలా ఉంటుంది? దురుద్దేశమైనటువంటి భక్తి ఉంటుంది. ప్రమాదకరమైనటువంటి మార్గంలో వారు నడుస్తూ ఉంటారు. కాబట్టి వారి మార్గంలో మరలా మనం వెళ్ళటానికి వీల్లేదు. చూడండి, సొలొమోను భక్తుడు కూడా చెప్పాను కదా, దేవుడు అడిగాడు, నీకు ఏం కావాలన్నా నేను ఇస్తాను, నువ్వు కోరుకుంటే నాకు ఆస్తి ఐశ్వర్యాలు ఏమి వద్దయ్యా, ఈ ప్రజలను పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానం ఇవి చాలు అన్నాడు. దేవుడి దగ్గర ఏ దురుద్దేశం లేకుండా అడిగాడు కాబట్టి జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చారు. చూడండి, ఆఖరికి వచ్చేసరికి ఏమైపోయాడు? భక్తి చేసినటువంటి వాడు భక్తిని విడిచిపెట్టి ఏం చేశాడు? భక్తిని విడిచిపెట్టి భక్తి లేనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోయాడు. ఆ మార్గంలో వెళితే ఏముంటుంది? ఇప్పుడు ప్రమాదమే. ఎందుకని? ఆ మార్గం ఆయనకి ఎలాంటిది అంటే దేవతల యొక్క గుడులు కట్టిస్తున్నాడు, తిరిగి అక్కడ మొక్కుకుంటూ ఉంటున్నాడు కదా. మనం కూడా ఆయనను అనుసరించి ఒకవేళ ఆ మార్గంలో వెళితే మనకేం దొరుకుతుంది? ఇప్పుడు అక్కడ ప్రమాదమే దొరికేది మనకి. ప్రమాదంలో పడిపోతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి చేసి కొంతకాలము ఆ తరువాత తొలగిపోయినటువంటి వారి మార్గములోనికి మనం ఎన్నడూ కూడా వెళ్ళటానికి వీల్లేదు. అది ప్రమాదకరమైనదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిల్లలైనటువంటి మనము అది ప్రమాదకరమైనది. అలాంటి వారి యొక్క మాటలు వినకూడదు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే ఇంకా ఏంటి, పండు ఓలిచి నోట్లో పెట్టినట్టే ఉంటాయి. ఎందుకని? కొంతకాలం భక్తి చేశారు కదా, ఇంక నాకు అన్నీ తెలుసు అంటారు. ఏమంటారు? నాకు అన్నీ తెలుసు, నువ్వు ఇంకా అసలు చర్చికి కూడా వెళ్ళవసరం లేదు, దేవుని దగ్గరికి వారి ఆలోచన అదే కదా. వారి ఆలోచన అలాగే ఉంటుంది. కాబట్టి అలాంటి వారి యొక్క ఆలోచనలో ఆ మార్గంలోనికి మనం వెళ్ళాము అంటే దేవునికి దూరమైపోతూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భక్తి చేసి విడిచినటువంటి వారి మార్గంలోనికి మనం వెళ్ళటానికి వీల్లేదు. చూడండి, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సోమరి యొక్క మార్గంలోనికి కూడా వెళ్ళకూడదు. మనం ఎవరి మార్గంలోకి వెళ్ళకూడదు? సోమరి మార్గంలోనికి వెళ్ళకూడదు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము
19వ వచనములో చూస్తే దేవుని వాక్యములు ఏమని తెలియజేయబడుచున్నది? 15వ అధ్యాయము 19వ వచనములో సోమరి మార్గం ఎలాంటిదంట? ముళ్ళ కంచె అంట. ఎలాంటిది సోమరి మార్గము? ముళ్ళ కంచె. అంటే ఇప్పుడు సోమరి మార్గములోనికి వెళితే మనం దేనిలో పడినట్టు? ముళ్ళ కంచెలో పడినట్టు. ఇప్పుడు తాగి డ్రైవింగ్ చేస్తున్నాడు, బైక్ వేసుకుని వెళ్తున్నాడు, తప్ప తాగి ఎటు తోలుతున్నాడో తెలియదు. వెళ్ళి ఏ బురదకుంటలోనో ముళ్ళ కంచెలోనో పడిపోతున్నాడు. ఇప్పుడు ఏమవుతాయి? ఆయనకి గాయాలు అవుతాయా లేదా? గాయాలు అవుతాయి ఒంటి నిండా. కాబట్టి ఈ సోమరి యొక్క మార్గము కూడా ఎలాంటిది అంటే ముళ్ళ కంచె లాంటిదంట. ఆ ముళ్ళ కంచె అయినటువంటి మార్గములోనికి దేవుని పిల్లలైన మనం వెళ్ళకూడదు. అదొక చెడు మార్గము. అది ఏ మార్గము? చెడు మార్గము. కాబట్టి ఈ చెడు మార్గములోనికి మనం వెళ్ళటానికి వీల్లేదన్నమాట. వెళ్ళాము అంటే ఎక్కడ పడిపోయినట్టు? ముళ్ళ కంచెలో పడిపోయినట్టు. ముళ్ళ కంచె గురించి మనం చూస్తే విత్తనాలు విత్తినప్పుడు 4 నేలల్లో పడినాయి విత్తనాలు. మొదటి విత్తనాలు ఎక్కడ పడినాయి? మొదటి విత్తనం ఎక్కడ పడింది? చెప్పాలి, ఎక్కడ పడింది? కాలి బాటలో పడింది. రెండవది రాతి నేలలో పడింది. మూడవది ముళ్ళ కంచెలో పడింది. చూడండి, ముళ్ళ కంచెలలో పడినటువంటి విత్తనము మొలిచిందంట. అది కొంచెం అలా మొలవగానే పైకి రాగానే దాని మీద ఏముంది? ముళ్ళ కంచె ఉంది. కాబట్టి అది పైకి ఎదగలేని స్థితిలో ఉంది. అంటే దాని విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమని వ్రాయబడుద్ది అంటే ఐహిక విచారముల వలన అణిచివేయబడుతుంది. వాని యొక్క భక్తి అయినా ఏదైనా కావచ్చు. అక్కడ ఎలాంటి స్థితి అంటే ముళ్ళ కంచె అంటే ఐహిక విచారములు. ఏంటి ఐహిక విచారము అంటే? ఈ లోకములో ఉన్న వాటి విషయంలో విచారించటం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించటం. ఎలా సంపాదించుకోవాలి, ఎలా బ్రతకాలి, ఏది ఎలా వస్తుంది, ఏది ఎక్కడుంది, ఐహిక విచారాలు అన్నమాట. కాబట్టి దీని వలన నీ భక్తి ఏమవుతుంది అంటే దేవునిలో పుట్టావు కానీ ఎదగలేని స్థితిలో అణిచివేయబడుతున్నావు. ఈ సోమరి కూడా అంతే. అంటే సోమరి అంటే కష్టపడడు. దేవుని నమ్ముకుంటే ఆహారం వస్తుందా? దేవుని నమ్ముకుంటే వస్త్రాలు వచ్చేస్తాయా? దేవుని నమ్ముకుంటే గృహం ఇచ్చేస్తాడా? అది కాదు. దేవుని దగ్గర ప్రార్థన చేయి. నీ అవసరత విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేయి. నువ్వు కష్టపడాలి. కష్టపడుకోకుండా నాకు గృహం వచ్చి పడాలి అంటే ఆకాశంలో నుంచి ఊడొచ్చి పడుతుందా? చెప్పాలి. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చిందెందుకు? ఆయుష్ని ఇచ్చినందుకు కష్టపడుకోవటానికి. కష్టపడి సంపాదించుకుని దేవుణ్ణి స్తుతించాలి. కానీ నువ్వు కష్టపడుకోకుండా ఊరికే వచ్చి పడాలి అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? సోమరి మాటలు. రోడ్డు మీద చక్కగా మంచిగా కూర్చొని నాకు అవి రావాలి ఇవి రావాలంటే వస్తుందా? ఏదైనా ఒక ఉద్యోగంలో చేరి నెలంతా కష్టపడితే ఏమొస్తుంది? జీతం వస్తుంది. ఏదైనా ఒక పనికి వెళ్ళి రోజంతా కష్టపడితే ఏమొస్తుంది? కూలి వస్తుంది. దానితో నీవు చక్కగా హాయిగా బ్రతకగలుగుతూ ఉంటావు. అంతేకాని సోమరిలాగా రోడ్డు మీద కూర్చొని లెక్కలేసుకుంటూ ఉంటే ఏమొస్తుందండి? ఏమీ రాదు. ఆయన మార్గం ఎలా ఉంటుందంటే ముళ్ళ కంచెలాగా ఉంటుందంట. ముళ్ళ కంచె కావాలని కోరుకునేవారు ఎవరు ఉండరు. ముళ్ళ కంచెతో స్నేహం చేసేవారు ఎవరు ఉండరు. ముళ్ళ కంచెని తెచ్చి ఇంట్లో పెట్టుకునేవారు ఎవరు ఉండరు. ముళ్ళ కంచె కావాలని ఎవరు కోరుకోరు. కాబట్టి సోమరి మాత్రమే తన మార్గము ముళ్ళ కంచె వలె చేసుకుంటాడు. కనుక ఆ మార్గములోనికి దేవుని పిల్లలైన మనము వెళ్ళటానికి వీల్లేదు. ఆ మార్గములోనికి మనము వెళ్ళటానికి వీల్లేదు. సోమరి వాని యొక్క మార్గము ముళ్ళ కంచె అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రభు బిడ్డలైనటువంటి మనము ఏ విషయంలో, భక్తి విషయంలోనైనా, ఈ లోకములో కష్టపడే విషయంలోనైనా, ఏ విషయంలో కూడా మనము సోమరులుగా ఉండటానికి వీల్లేదు. మన తండ్రి సోమరి ఏమీ కాదు. అవునా? మన తండ్రి సోమరి కాదు. ఆయన పగలంతా పరిచర్య చేసేవారు, రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆయన సోమరిగా ఎక్కడ ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనకు తెలియజేయబడట్లేదు. కనుక ఆ దేవుని బిడ్డలైనటువంటి మనము సోమరులుగా ఉండటానికి వీల్లేదు. చూడండి, 4వదిగా మనం చూస్తే భక్తిహీనుల మార్గము. ఎవరి మార్గము? భక్తిహీనుల
మార్గము. సామెతల గ్రంథము 4వ అధ్యాయములో మనం చూస్తే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనములో దేవుని వాక్యములో తెలియచేయబడద్దు కదా, ఏ మార్గం అయి ఉన్నదంట? భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయం అంట. గాఢాంధకారం అంటే చీకటి. ఇప్పుడు కరెంటు పోయిందనుకోండి, మనకేమైపోతుంది? ఇదంతా చీకటి అయిపోతుంది. చీకటిని ఇష్టపడతారా? వెలుగుని ఇష్టపడతారు ఎవరైనా? వెలుగునే ఇష్టపడతారు. చీకటి కావాలని ఎవరు కూడా కోరుకోరు. కాబట్టి ఈ భక్తిహీనుల మార్గము కూడా ఎలా ఉంటుంది అంటే, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయముగా ఉంటుందంట. అంటే వారి జీవితంలో వెలుగు అనేది ఉండదు, ఎప్పుడు చీకటే. చీకటి అంటే ఏంటి? చీకటి కార్యాలు ఏంటి? చీకటి అంటే ఎప్పుడు గొడవలు కదా, తిట్టుకోవటం, కొట్టుకోవటం, ఇంట్లో అన్నీ ఉంటాయి, కానీ సౌండ్లు వస్తూ ఉంటాయి ఇంట్లో నుంచి. అవునా? అది ఎవరి మార్గం? భక్తిహీనులు. దేవుని మీద ఆధారపడరు కాబట్టి ఒకరికొకరు ఏం చేస్తారంటే పోట్లాడుకుంటూ ఉంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, తల్లిదండ్రులకి బిడ్డల మధ్య సమాధానం ఉండదు. కాబట్టి అన్నీ ఉన్నా కానీ ఇంట్లో ఏముంటుంది? అంధకారమయముగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హోసన్న గారు ఒకసారి వాక్యం చెప్తే ఒక మాట చెప్తారు. ఏంటి అంటే, ఒకరోజంట ఆయన ఒక మార్గంగా వెళుతూ ఉన్నారంట. వెళుతూ ఉండగా ఆ మార్గంలో ఒక విశ్వాసం ఉందంట. ఆ విశ్వాసి ఇంటికి ప్రార్థన చేయటానికి రమ్మంటే ఆ ఇంటికి వెళ్ళారు. వెళ్తే ఆ ఇల్లు చూస్తేనంట ఒక పరలోకంలాగా ఉందంట. చాలా బాగుందంట ఇల్లు. ఆయన చెప్పే మాటలు అన్నమాట. చూడండి, ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ఆ టేబుల్ తినాలా, అసలు టేబుల్ మీద పెట్టినీ తినాలా అన్నట్టుగా ఉందంట. అది అంత బాగుందంట. ఇంట్లో ఏది తక్కువ లేదంట. కానీ ఆ తల్లి వచ్చి అయ్యగారు ముందు కూర్చునంట ఏడుస్తుందంట. ఏంటమ్మా, దేవుడు నీకు ఇంత చక్కటి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఇంత చక్కని ఇల్లు, ఏది చూసినా కానీ ఎంతో అందంగా ఉంది, ఇంట్లో ఏది అలంకరించినా ఏది చూసినా అది కాస్ట్లీగా ఉంది, చాలా బాగుంది కదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగితే, ఏముందయ్యా, ఎంత ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇంట్లో ఏమి లేదు, వెలుగు లేదు. ఏమి లేదు ఇంట్లో? వెలుగు లేదు. ఏంటమ్మా ఏమైంది అంటే, నా కొడుకు కోడలు ఎప్పుడు కొట్టుకుంటారయ్యా, ఇంట్లో ఏమాత్రం కూడా వెలుగు లేదు, సమాధానం లేదు, ఎప్పుడు గొడవలే. రాత్రి కోడల కొడుకును కొడితే చెయ్యిరిగిపోయిందయ్యా అందంట. ఎవరెవరిని కొట్టారంట? అంటే ఇప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంది? అంధకారమయముగా ఉంది. ఎలా ఉంది? సంతోషం ఉందా? సమాధానం ఉందా? ఐక్యత ఉందా? వెలుగుందా? అన్నీ ఉన్నాయి. కానీ భక్తిహీనులుగా ఎప్పుడైతే జీవిస్తూ ఉంటారో ఎన్ని ఉన్నా కానీ అది శూన్యమే. భక్తిహీనుల ఇంట్లో ఎన్ని ఉన్నా కానీ ఏమనుకుంటారంటే, మనుషులు కాబట్టి ఏమంటారంటే, నేను భక్తి చేస్తున్నాను, వారు భక్తిహీనులుగా ఉన్నారు, వారికి ఏంటి అన్నీ ఉంటున్నాయి, వారు ఎంత ఇదిగా ఆశీర్వదించబడుతున్నారు, నేను దేవుని మీద ఆధారపడ్డాను కదా, నాకు ఎందుకు ఏమీ ఉండట్లేదు అని మనం అనుకుంటాం. నీకు ఇచ్చిన కొంచెములోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. నీకు ఇచ్చిన కొంచెముతోనే దేవుడు నిన్ను తృప్తిపరుస్తూ ఉంటాడు, ఆరోగ్యం ఇస్తాడు. పగలంతా కష్టపడి వచ్చి సాయంత్రం ఉన్న కొంచెం తిని కూడా నువ్వు సంతృప్తిగా నిద్రపోవటానికి దేవుడు సహాయము చేస్తాడు. మీ కుటుంబంలో ఏది లేకపోయినా కింద కూర్చుని ఆ గంజి మెతుకులు తిన్నా కానీ కుటుంబం అంతా కూడా సంతోషముగా కలిసి ఉండే ధన్యత దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. ఎప్పుడు అంటే నువ్వు దేవుని మార్గంలో ఉన్నప్పుడు. ఒకవేళ దేవుని మార్గంలో ఉండకుండా నీవు భక్తిహీనుల మార్గంలో నీవు జీవించినట్లయితే ఎన్ని ఉన్నా కానీ నీ జీవితంలో సమాధానం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఉన్నా వ్యర్థమే, వాటిని చూసి మురుసుకోవటమే, కానీ నీ జీవితంలో తృప్తి అనేది లేనే ఉండదన్నమాట, ఎన్నడూ ఉండదు. ఎందుకని అంటే ఆ ఇంట్లో వెలుగు లేదు, ఆ ఇంట్లో యేసయ్యను చేర్చుకోలేదు, ఆ హృదయంలోనికి యేసయ్య రాలేదు, యేసయ్యను చేర్చుకోలేదు కదా. ఎప్పుడు కూడా అంధకారమయముగా ఉండి ఆ చీకటి కార్యాలే ఆ ఇంట్లో జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఎక్కడికి వస్తుంది అంటే భక్తిహీనుల యొక్క హృదయంలోకి వస్తుంది. కానీ భక్తి చేసేటప్పుడు అపవాదికి ఏమాత్రము కూడా వారి హృదయంలోనికి రావటానికి అవకాశం అనేది ఉండదు. యోబు భక్తి చేశాడు కాబట్టి అపవాదికి అవకాశం లేదు. దేవుడిచ్చాడు అంతే అవకాశం. దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ యోబుని శోధించింది, అంతేకాని ఆయన భక్తి కలిగిన మార్గంలో ఉన్నాడు కనుక ఏమాత్రము కూడా అపవాదికి అక్కడ చోటు లేదు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలైనటువంటి మనము భక్తిహీనుల మార్గంలోనికి వెళ్ళటానికి వీల్లేదు. అది అంధకారమయము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగూ ఎవరైతే ఉంటారో వారు దేని మీద పడతారో కూడా వారికే తెలియదు. వారు దేని మీద పడతారో వారికే తెలియదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. వారు ఎక్కడ పడతారో దేని మీద పడతారో కూడా వారికే తెలియదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక అలాంటి జీవితము కలిగి మనము జీవించటానికి వీల్లేదు. 5వదిగా చూస్తే దుష్టుల మార్గము. ఎవరి మార్గం ఇది? దుష్టుల మార్గము. సామెతల గ్రంథములోనే మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయములో 14వ వచనములో చూస్తే అక్కడ 2వ భాగములో దుష్టుల మార్గమున నడవకము అని సెలవిస్తుంది. ఏ మార్గములో నడవకూడదంట? మనము దుష్టుల మార్గమున నడవకూడదంట. ఎందుకని దుష్టుల మార్గములో నడవకూడదు? దేవుని దగ్గర నువ్వు ఆశీర్వదించబడాలి అన్నా, ఫలింపబడాలి అన్నా నువ్వేం చేయకూడదు? దుష్టుల మార్గములో నడవకూడదు. అందుకనే భక్తుడు చక్కగా తెలియచేస్తాడు 1వ అధ్యాయములో కీర్తనల గ్రంథములో ఏమని? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఎందుకు ఇలాగ ఉండకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది అంటే, ఎప్పుడు కూడా మనం ఎక్కడుంటే ఫలిస్తాము అని సెలవిస్తుంది అంటే ఎక్కడుండాలంట? ఎక్కడుండాలి? దివారాత్రము ఏం చేయాలంట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, వారే ధన్యులంట. అలాంటి వారు నీటి కాలువల ఎవరైనా నాటబడినటువంటి వారుగా ఉంటారంట, ఫలించేవారుగా ఉంటారంట. ఎన్నడూ కూడా వారు వాడిపోయేవారుగా ఉండరు. ఎందుకని అంటే వారు దేవుని మార్గంలో ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దుష్టుల మార్గంలోనికి వెళ్ళటానికి వీల్లేదు. దుష్టులు ఎప్పుడు కూడా దుష్ట ఆలోచనే చేస్తారు. అవునా? దుష్టులు ఎప్పుడు కూడా ఏ ఆలోచన చేస్తారు? దుష్ట ఆలోచన చేస్తారు. కానీ మంచి ఆలోచన వారికి వస్తుందా? రాదు. ఎంతసేపు ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, ఎట్లా వచ్చింది, ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా దుష్టమైనటువంటి ఆలోచనే. కాబట్టి వీళ్ళకి ఇక మంచి ఆలోచన అనేది రాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు అంటే దుష్టుల మార్గములో మనం నడవటానికి వీల్లేదు. ఎందుకని అంటే దుష్టుల మార్గములో హాని ఉంది. దుష్టుల మార్గంలో ఏముంటుంది? హాని ఉంటుంది, ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. దుష్టుల మార్గంలో హాని ఉంటుంది, ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఆ దుష్టమైన ఆలోచన ఆమెకు వచ్చింది కాబట్టి ఏం చేసిందంటే ఆయనకున్నటువంటి ఆ ఒక్కదానిని కూడా తీసుకోవటానికి దుష్ట ఆలోచన చేసి చంపేసింది. అవునా? ఎవరు? యెజబెల్ ఏం చేసింది? తన భర్త అలా ఉండటానికి ఆమెకి ఇష్టం లేదు. ఎందుకు నువ్వు ఇలా ముఖం మార్చుకుని మూతి మార్చుకుని ఉండాలి? అదెంత సింపుల్, అది ఈజీ అయినటువంటి పని కదా. ఇస్తాడు, పిలిచి అడుగుదాం, ఇవ్వకపోతే లేపేద్దాం అంతే. అది ఏ ఆలోచన? దుష్ట ఆలోచన. దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు కదా, దేవుడు ఎన్నో ఇచ్చాడు, వాటితో సరిపెట్టుకోలేదు. అంటే అలాంటి వారితో మనం నడిస్తే వారి ఆలోచన ఎలాంటిదంటే దుష్ట ఆలోచన. ఆ దుష్ట ఆలోచన కలిగిన వారితో ఉంటే అక్కడ ఏముంటుందంటే హాని ఉంటుంది, అక్కడ ప్రమాదం పొంచి ఉంటుంది. నీవు ఆ మార్గంలోకి వెళ్ళావంటే నీకు హాని వస్తుంది, ఆ ప్రమాదంలో పడిపోతావు. కాబట్టి వారితో సహవాసం చేయటానికి, వారితో నడవటానికి వీళ్ళే దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అలాంటి ఆలోచనలు కలిగిన వారిని గూర్చి మనము జాగ్రత్త పడాలి. అలాంటి వారితో ఎన్నడూ కూడా స్నేహము చేయటానికి నడవటానికి వీల్లేదు అని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే మూడుని యొక్క మార్గంలో మనం నడవకూడదు. ఎవరి మార్గంలో నడవకూడదు? మూడుని యొక్క మార్గములో మనము నడవకూడదు. చూడండి, వాక్యములో సామెతల గ్రంథము 22వ అధ్యాయములో దేవుని వాక్యము తెలియచేయబడద్దు కదా. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనములో చూస్తే, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. ఎలా పుడుతుందంట? స్వాభావికముగా పుడుతుంది అంట. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినదిగా ఉంటుంది. అంతే. మూఢుడు కదా, ఈ మార్గములో వెళ్ళబాకు, అక్కడ పెద్ద కుక్క ఉంది, ఎవరెళ్ళినా మీద పడుతుంది అని చెప్తారు. అవునా? ఆ రోడ్లోకి వెళ్ళొద్దు, అక్కడ కుక్కలు ఉన్నాయి, నీకు హాని జరుగుతుంది అని చెప్తే వినకుండా వెళ్ళి ఆ కుక్క చేత హాని పరచబడ్డాడు అంటే వాడు ఎలాంటి వాడు? మూఢుడు. అంటే ఎవరు చెప్పినా వినడు. ఇంకా తన ఆలోచనే తనకు వేదము, తను నడవాలనుకున్నది తనకు వచ్చిన ఆలోచనే ఇక ఆధారపడతా ఉంటాడు. ఎవరు మంచి చెప్పినా వినడనమాట. దీనికి 4 కాళ్ళు ఉన్నాయన్నా సరే 3 కాళ్ళే అని వాదించేటువంటి వానిని మూఢుడు అంటారు. అవునా? మూఢుడు. కాబట్టి తన మూఢత్వాన్ని బట్టి మూఢుని యొక్క మార్గము వాని దృష్టికి ఎలా ఉంటుందంటే సరి అయినదే, నా ఆలోచన సరి అయినదే, నేను చేసే పని కరెక్టే అనుకుంటాడు. ఇది కరెక్ట్ కాదు అని మనం చూసి చెప్పినా కానీ తన మేలు కోసం ఎంత మాత్రం కూడా వినడు. అలాంటి వానితో స్నేహం చేస్తే, అలాంటి వాని మార్గంలో మనం నడిస్తే ఇప్పుడు మనం కూడా ఎలా అయిపోతాం చెప్పాలి. ఏమంటారు? సామెత ఏంటి? 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళుగా మారిపోతారంట. ఒకవేళ మూడునితో సహవాసం చేసేవనుకో, మూఢుడు ఏమంటాడంటే దేవుడు లేడు అంటాడు. మూఢుడు ఏమంటాడు? అసలు దేవుడు లేడు, వాడు నమ్మడు. అసలు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు లేడు. ఎవరికి వాళ్ళకే ఊహాగానముతో ఎవరికి ఇష్టమైనటువంటి దానిని వారు కొలుస్తున్నారంతే. దేవుడు లేడు అంటాడు. ఇప్పుడు మనం వాడితో స్నేహం చేస్తే ఏమవుతామంటే ఆ ఆలోచనలో పడిపోతాం మనం కూడా. నిజమే, దేవుడు ఉన్నాడంటావా? నీకు ఒక పురుగు తోలుస్తుంది అంతే. అప్పుడు నువ్వు కూడా ఏం చేస్తావు? వాడు చెప్పిందే కరెక్టు, దేవుడు లేడు. అవునా? దేవుడు లేడు. ఏనాడో చెప్పారు కదా, ఏంటది? రాకడొచ్చేస్తుందని. ఇంతవరకు రాలేదంటే దేవుడు ఉండాడా? ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయి అంటే మూఢుడికి వస్తాయి. ఆ మూఢుని యొక్క మార్గములో మనం నడవటానికి వీల్లేదు. ఆ మూఢుని యొక్క మార్గములో మనం నడిచేము అంటే తప్పకుండా మనకు కూడా ఏమవుతుందంటే ఆ జబ్బు అంటుకుంటూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ఎలాంటి వాడుగా ఉంటాడంటే వాని మార్గం వాని దృష్టికి సరి అయినదే అనుకుని ఈ మూఢుడు జీవిస్తూ ఉంటాడు. మూఢుడు అంటే బుద్ధి లేనివాడు. మూఢుడు అంటే ఎవరు? బుద్ధి లేనివాడు. అవునా? బుద్ధి లేనివాడు మూఢుడు. కాబట్టి ఈ బుద్ధి లేనప్పుడు ఎలాంటి వారుగా ఉంటారు? బుద్ధి లేని వారు చాలామంది ఉన్నారు వాక్యంలో. ఉన్నారా? తప్పిపోయిన కుమారుడిని ఏమన్నారు? బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడంట. అంటే అంతకుముందు వాడికి ఏమి లేదు? బుద్ధి లేదు కాబట్టే తండ్రి మీద వాదించాడు. బుద్ధి లేదు కాబట్టి తన ఆస్తిని తను తీసుకున్నాడు. వాడేమైనా సంపాదించాడా? చెప్పాలి. సంపాదించాడా? ఇది నా హక్కు, నా భాగము అని అడిగి తీసుకున్నాడంటే తండ్రి ఇచ్చాడు, వాడు అడగంగానే. అంతే. వాడు మూఢుడు కాబట్టి, వాడికి బుద్ధి లేదు కాబట్టి. బుద్ధి లేని వాడు కనుక తీసుకుని వెళ్ళి ఏం చేశాడండి? చెడ్డ వ్యాపారం చేసి పాడు చేసుకున్నాడు. తన జీవితాన్ని, తనకున్నటువంటి ధనాన్ని అంతటినీ పాడు చేసుకున్నాడు. బుద్ధి వచ్చిన తరువాత వచ్చాడు. వాడికి ఎప్పుడు వస్తుందో బుద్ధి తెలియదు. ఇంకా వాడికి బుద్ధి ఎప్పుడు వస్తుందో
తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ బుద్ధి లేని వాడితో, ఈ మూఢుడితో మనము సహవాసం చేయకూడదు, వాని యొక్క మార్గంలోనికి మనము వెళ్ళకూడదు. అలాగే బుద్ధి కలిగిన కన్యకులు వారితో సహవాసం చేయలేదు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకులు బుద్ధి లేని కన్యకల మాట వినలేదు, వారితో సహవాసం చేయలేదు, వారితో పంచుకోలేదు. కాబట్టి ఈ 5 దేవునితో కూడా ఎత్తబడి ఉన్నారు. హల్లెలూయా, అవునా కాదా? ఒకవేళ జాలిపడి మనతోనే ఉన్నారు కదా అని చెప్పి పంచుకున్నట్లయితే ఈ బుద్ధి లేని వారితో వీరు కూడా మిగిలిపోయేవారు. కాబట్టి బుద్ధి లేని వారి యొక్క సహవాసం చేయటానికి, వారి యొక్క మార్గములో నడవటానికి వీల్లేదు. వాడు మూఢుడు, వాడు చేసేదే కరెక్టు, వాడి మాటే కరెక్టు, వాడి యొక్క పనే కరెక్టు, వాడి జ్ఞానమే కరెక్టు అనుకుంటాడు. కనుక వాడి ఆలోచనల్లో ఏమాత్రము కూడా కరెక్టు ఉండదు. కాబట్టి వాని దృష్టికి వాడే ఇక దేవుడు అని జీవిస్తాడు. కనుక వాడితో మనం ఎన్నడూ కూడా సహవాసం అనేది చేయకూడదు. ఆ మార్గంలో మనం నడవటానికి వీల్లేదు. హల్లెలూయా. 7వదిగా మనం చూస్తే అబద్ధ మార్గము. ఏ మార్గం ఇది? అబద్ధ మార్గము. చూడండి, దేవుని వాక్యముల కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 228వ వచనములో మనం చూస్తే, అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏంటంట? అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు అంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ అబద్ధ మార్గము ఎవరికి అసహ్యమంట? చెప్పాలి. ఎవరికి అసహ్యము? దేవునికి అసహ్యము. 119 228లో 3వ లైన్లో ఉంటుంది చూడండి. కనుక దేవుని వాక్యములో ఏమని సెలవిస్తుంది అంటే, అబద్ధ మార్గము దేవునికి అసహ్యమైనది అని సెలవిస్తుంది. కాబట్టి ఈ అబద్ధ మార్గము దేవునికి అసహ్యము. కాబట్టి ఆ మార్గములో దేవుని బిడ్డలైనటువంటి మనము నడవటానికి వీల్లేదు. అవునా? అది ఎవరికి అసహ్యము? దేవునికి అసహ్యము. అబద్ధం ఆడితే ఇప్పుడు ఎవరికి అసహ్యంగా ఉంటావు నువ్వు? దేవుని దగ్గర అసహ్యులైపోయేది, మనుషుల దగ్గర కాదు. మనుషులు ఒకవేళ నువ్వు వెళ్ళి అబద్ధం చెప్తే వారు నమ్మొచ్చు. అవునా? వారు నమ్ముతారు. ఎందుకంటే వారికి తెలియదు కదా నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో తెలియదు. కాబట్టి మనుషులు నమ్ముతారు. కానీ దేవునికి అన్నీ తెలుసు. దేవుని దగ్గర కూడా నీవు అబద్ధమాడి ఒకవేళ గెలవాలనుకుంటే కుదరదు. అసలు కుదురుద్దా? కుదరదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యుడైనటువంటి పేతురునే హెచ్చరించాడు దేవుడు. ఏమని? నువ్వు ముమ్మారు బొంకుతావయ్యా, నువ్వెందుకు నా కోసం ప్రాణం పెడతానని అంటున్నావు అని. అవునా? ఒప్పుకున్నాడు దేవుడు? ఒప్పుకోలా, గద్దించాడు. కాబట్టి మనం అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామా అనేది తల్లిదండ్రుల దగ్గర నువ్వు అబద్ధం ఆడితే వారికి తెలియకపోవచ్చు. భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త అబద్ధం ఆడితే తెలియకపోవచ్చు. మా దగ్గర ఒకవేళ సేవకుల దగ్గర విశ్వాసులు అబద్ధమాడినా, విశ్వాసుల దగ్గర సేవకులు అబద్ధమాడినా తెలియకపోవచ్చు. కానీ మనందరి మాటలు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. హల్లెలూయా. తెలుసు కాబట్టే పేతురుని దేవుడు గద్దించాడు. చూడండి, ఈ రాత్రికాల సమయంలో అబద్ధం అనేది ఎవరికి అసహ్యం అంటే దేవునికి అసహ్యమంట. దేవుని బిడ్డగానే సాగుతూ ఒకవేళ నువ్వు అబద్ధాలు ఆడుతూ నీ బ్రతుకంతా కాలయాపన చేసినట్లయితే నీ బ్రతుకు ఎవరికి అసహ్యము? అసలైన వాళ్ళకే అసహ్యమంట. అవునా? పగలంతా కష్టపడి పనిచేసి ఏం చేస్తారంటే ఆ రైతు వైపు చూస్తారు. ఎందుకని? ఈరోజు ఆ కూలి ఆయన ఇవ్వాలి కాబట్టి. నీ పని ఎవరు చూస్తారు? ఇప్పుడు ఎవరు చూస్తారు? రైతు చూస్తాడు. నువ్వు నిజంగా కష్టపడుతున్నావా లేదా, రేపు నిన్ను అసలు పిలుచుకోవచ్చా లేదనేది రైతు పరిశీలన చేస్తాడు. ఊరికినే కూలిచ్చేస్తాడా? చెప్పాలి. ఒకవేళ నీకు అప్పగించినటువంటి నీకు వచ్చిన ఉద్యోగంలో నువ్వు నమ్మకంగా లేకుండా అబద్ధాలు ఆడుతూ అబద్ధమైనటువంటి లెక్కలు రాసేసి ఇచ్చేస్తే అది తెలుసుకున్న తర్వాత నిన్నేం చేస్తారు? ఆ ఉద్యోగంలో నుంచి తొలగించేస్తారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధం అనేది
మన జీవితంలో ఎంతో ముప్పు తీసుకొస్తూ ఉంటుంది. అబద్ధం ఆడకూడదు. కనుక ఈ అబద్ధము ఎవరికి అసహ్యమైనది అంటే దేవునికి అసహ్యమైనది. చూడండి, కీర్తనల గ్రంథం 119లోనే 104వ వచనములో మనం చూస్తే దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. 104వ వచనములో తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను అంటుంది. ఏ మార్గాలంట? తప్పు మార్గములన్నీ కూడా ఎవరికి అసహ్యమైనవి? అబద్ధ మార్గములన్నీ కూడా ఎవరికి అసహ్యమైనవి? తప్పు మార్గములు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనము ఇప్పుడు ఈ మార్గాలను ఏం చేయాలి అంటే అసహ్యించుకోవాలి. అవునా? ఏ మార్గాలని? అబద్ధ మార్గమును, తప్పు మార్గమును. ఇది తప్పు అని తెలిసి ఆ మార్గంలోకి మనం ఇంక వెళ్ళకూడదు. తెలుసుకున్నావు కదా, తెలుసుకున్న తర్వాత మరలా ఆ మార్గంలోనికి వెళ్ళకూడదు. దాన్ని ఏం చేయాలి? ఇంక నువ్వు అసహ్యించుకోవాలి, అంతే. బైబిల్ గ్రంథంలో చాలామందిని మనం చూస్తే మరల వారు ఆ మార్గంలోకి వెళ్ళినట్టుగా రాయబడలేదు. సమరయ స్త్రీని మనం చూస్తే తప్పు మార్గంలో ఉంది, దేవుడు హెచ్చరించాడు. మార్పు చెందిన తరువాత మరలా ఆమె తప్పు మార్గంలోకి వెళ్ళిందని వ్రాయబడల. ఆమె మార్పును బట్టి అనేక మందిని దేవుని యొద్దకు ఆమె సాక్ష్యం అలా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాత్మురాలైన స్త్రీని దేవుడు క్షమించాడు. మరలా ఆమె పాపం చేసినట్లుగా వ్రాయబడలేదు. ఆమె విస్తారమైన పాపములు దేవుడు క్షమించాడు. కాబట్టి దేవుని కొరకు ఆమె జీవించింది. హల్లెలూయా. కనుక ఇది తప్పు అని తెలుసుకున్నాక ఆ తప్పులోనికి మరలా మనం వెళ్ళటానికి వీల్లేదు. వాటిని మనం ఏం చేయాలి అంటే అసహ్యించుకోవాలి. ఎందుకని మనము దేవుని పిల్లలం. మన దేవునికి ఇది ఇష్టం లేదు, అసహ్యముగా ఉంది ఈ బ్రతుకు. కనుక ఆయన పిల్లలుగా నీవు కొనసాగాలని అనుకున్నట్లయితే ఆయన పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ మార్గములను అసహ్యించుకోవాలి. అప్పుడే మనము మంచి మార్గంలో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఆ మార్గమే దేవుడిచ్చే మార్గము కదా. 2 మార్గాలు ఉన్నాయి. ఏంటవి? ఇరుకు మార్గము, విశాల మార్గము. ఎవరైనా ఏ మార్గం కావాలనుకుంటారు? ఇరుకిల్లు కావాలని, లేదంటే చిన్న ఉద్యోగమైనా పర్వాలేదని, లేదంటే ఒక్క చేరున్నా చాలని, లేదంటే నలుగురికి ఒక్కరికి సరిపడిన భోజనం ఉన్నా చాలని ఎవరు అనుకోరు కదా. ఏమనుకుంటారు? ఎవరైనా ఎక్కడైనా మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఆ ఇంటి ముందు రోడ్డు పెద్దగా ఉందా లేదా, కారు వెళ్ళి వస్తుందా లేదా, ఏం చేస్తారు? ఇవన్నీ ఏంటి అంటే మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే విశాలము వైపే చూస్తూ ఉంటుంది, ఇరుకు వైపు చూడదు. అది ఈ లోకములో. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి మనం ఎలా ఉండాలి అంటే ఇరుకు మార్గమునే మనము ఎంచుకునే వారముగా ఉండాలి. ఆ మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడంట? విశాలపరుస్తాడంట. హల్లెలూయా. ఆ మార్గములో కష్టాలే రావచ్చు, శ్రమలే రావచ్చు, శోధనలే రావచ్చు కదా, కరువులు రావచ్చు, కాటకాలు రావచ్చు, వస్త్రహీనత రావచ్చు, ఆకలి దప్పుకలు కూడా ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. కానీ దానిలో నుంచి దేవుడు తప్పకుండా నీవు ఎప్పుడైతే అబద్ధాన్ని, తప్పుని అసహ్యించుకుని జీవిస్తావో నీకు ఒక మంచి మార్గాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మార్గాలు చెప్పాను నేను మీకు? 7 మార్గాలు. మొదటి మార్గం ఏంటి? విశ్వాసఘాతకుల మార్గము. వారు ఎలాంటి వారు? కృతజ్ఞత లేని వారు, చేసిన మేలుని మర్చిపోయేవారు. రెండవదిగా భక్తి విడిచిన వాని మార్గము. వారు ఏం చేస్తారంటే కొంతకాలం భక్తి చేసి ఆ తర్వాత తొలగిపోతూ ఉంటారు. కనుక వారి మార్గము ప్రమాదకరమైనది. మూడవది సోమరి మార్గము. ఎలాంటి మార్గము? ఈ సోమరి మార్గము ముళ్ళ కంచె లాంటిది. అంటే ప్రభు బిడ్డలు ఎన్నడూ కూడా సోమరులుగా ఉండటానికి వీల్లేదు. నాలుగవది భక్తిహీనుల మార్గము. అది ఎలాంటిది? అంధకారమయముగా ఉంటుంది. భక్తిహీనుల మార్గము అంధకారమయముగా ఉంటుంది. కనుక వారు దేని మీద పడతారో వారికే తెలియదు. చీకట్లో వెళ్తున్నాం అనుకో, అక్కడ గుంట ఉందో తెలియదు, రాయి ఉందో తెలియదు, ఏ అపాయం ఉందో కూడా తెలియదు, వారు ఎక్కడ పడిపోతారో కూడా తెలియదు. కాబట్టి వారి వెనకాల మనం కూడా వెళ్ళామనుకో, వారి పడిన తర్వాత మనం కూడా పడిపోతాం. కనుక అలాంటి యొక్క వారి భక్తిహీనుల మార్గంలోనికి మనం వెళ్ళటానికి
వీల్లేదు. 5వదిగా దుష్టుల మార్గము. ఎవరి మార్గం ఇది? దుష్టుల మార్గములో హాని ఉంటుంది, ప్రమాదము పొంచి ఉంటుంది. మూఢుని యొక్క మార్గము 6వది. ఏ మార్గము? మూఢుని మార్గం. మూఢుని మార్గం వాని దృష్టికి ఎలా ఉంటుందంటే సరి అయినదిగా అనిపిస్తుంది. కనుక ఈ మూఢుడు ఎలాంటి వాడంటే బుద్ధి లేనివాడు. కాబట్టి బుద్ధి లేని వానితో మనము సహవాసం చేసి బుద్ధి లేని వారిగా ఉండటానికి, మూఢులుగా మనం జీవించటానికి వీల్లేదు. 7వదిగా అబద్ధ మార్గము. ఏ మార్గము? అబద్ధ మార్గము దేవునికి అసహ్యమైనది. తప్పు మార్గము దేవునికి అసహ్యమైనవి. కాబట్టి వీటిలో మనము జీవించటానికి వీల్లేదు. అబద్ధ మార్గములో, తప్పు మార్గములోనికి మనం వెళ్ళటానికి వీల్లేదు. ఇవి ఒకవేళ మనలో ఏమైనా ఉంటే మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఆ మార్గంలో నుంచి బయటకు వచ్చేయాలి. దేవుని మార్గంలోనే నడవండి. దేవుడిచ్చి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.